సార్ విరాజ్ చెప్తారండి. కాదండి, బేసిక్గా కంటెంట్ ఈస్ లాట్. అంటే మేము ఇప్పుడు వీళ్ళు రాసిన రైటర్స్ నుంచి అసలు మా టీం నుంచి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో వీ వాంట్ టు టేక్ దిస్ కంటెంట్ టు ఎవ్రీ ఆడియన్. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మా ఫీలింగ్. మాకైతే అలా అనిపించింది. ఫస్ట్ సిరీస్ కింద స్టార్ట్ చేసాం. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ దాన్ని బట్టి చూస్తుంటే మేము మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ షూర్. సో అది నిజమైతే ఐ థింక్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక క్రౌడ్తో కూర్చొని చూడడం ఎంత బాగుంటుంది థియేటర్లో కూర్చొని చూడటం. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా అయితే నేనైతే మా ప్రొడ్యూసర్ని సాయి గారిని, నితిన్ గారిని, సార్ ఇది చాలా మంచి కంటెంట్ వస్తుంది, లెట్ సీ హౌ ఇట్ గోస్ అని అనుకుంటున్నాం. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ఏ నెక్స్ట్ లెవెల్ ఫర్ షూర్. శరత్ గారు, సార్ వెబ్ సిరీసే ప్రీమియర్ చేద్దాం థియేటర్లో. ఓకేనా శరత్ గారు సార్? అయితే ముందు అందరం మాట్లాడుతుంటే సాయి గారు, నితిన్ గారు చెప్పారు యాక్చువల్గా ఎవ్రీ సింగిల్ డే ఆయన లొకేషన్లో ఉన్నారని చెప్పేసి. బట్ మీరు ఒక పక్కనేమో అల్లు అర్జున్ గారితో ఉండేవారు, ఆయనేమో అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ ఏదో రోజు వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారు, అంటే ముంబైలో విగ్రస్ షూట్ చేస్తున్నారు కదా. సో మరి అది ఇది ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు ఇక్కడ ఉండి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బన్నీ గారు సపోర్ట్ అండి. సో ఆయన నాకు వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది, చెప్పాను కదా ఇందాక. సో బట్ ఏంటంటే ఆ పని ఆగకుండా అది చూసుకుంటూనే దట్టు ఆయన షూట్లో బిజీ ఉన్నారు. సో షూట్లో బిజీ ఉన్నారు. సో ప్యారల్గా నేను ఇది చేసుకుంటూ వచ్చాను. అంటే బేసిక్గా ఈటీవీ ప్రొడక్షన్ అంటే ఒకళ్ళకి ఇచ్చి చేయమంటమే కానీ, అంటే ప్రొడక్షన్ తరపు నుంచి మీ కంట్రిబ్యూషన్ అనేది ఎంతవరకు ఉంది ఈ కంటెంట్లో కానీ, లేదంటే దీని మేకింగ్లో కానీ? మొత్తం అంతా ఆయనదే ఉందండి. మేము జస్ట్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం అంతే వెనక. లేదండి, నాకు సాయి గారు కానీ నితిన్ గారు కానీ ఆ ధైర్యం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అన్నారు, సో నాకున్న బిజీ షెడ్యూల్కి నేను హీరో గారితో పాటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. బట్ నేను టైంలో దాన్ని అడ్రస్ చేసినప్పుడు, శరత్ మీరు వర్రీ అవ్వకండి, మీరు వెళ్ళండి, మీ జాబ్ మీకు ఉంది, సో ప్యారల్గా మేము ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ధైర్యం ఇవ్వడం అసలు చాలా పెద్ద విషయం. ప్రాజెక్ట్ ఇవ్వడమే కదా, ధైర్యం కూడా ఇచ్చారు. ధైర్యం ఇచ్చారు. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు పెట్టగలిగారు మీరు అనేది, అంటే స్టోరీ పరంగా కానీ, లేదా మేకింగ్ పరంగా కానీ, మీ ఐడియాస్ కానీ, మీ ఐడియాలజీ అనేది? స్టోరీ అంటే నాకు ఐడియాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి సీన్ రాసుకున్నప్పుడు ఈ సీన్ ఇంకా ఎలా ఉండొచ్చేమో ఏంటి అని ఆ డిస్కషన్ నాకు తెలిసి 20-30% నా కంట్రిబ్యూషన్ ఉందని నేను అనుకుంటున్నాను రైటింగ్లో. శరత్ గారు, ఓకే అండి, ఆల్ ద బెస్ట్. శరత్ గారు, సార్ నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది కదా సార్. అసలుకి అట్లీగా సినిమా గురించి ఏం అప్డేట్ ఏం రావట్లేదు, ఏమైనా ఇస్తారా మరి, అదేమన్నా చెప్తారా? నేను అదే వెయిట్ చేస్తాను సార్, సన్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారా అని. సో ఇంకా చూడాలి, అంతేనా? అప్డేట్ అక్కడి నుంచి రావాలి సార్. విరాజ్ గారు, శరత్ గారు, విరాజ్ గారు ఇక్కడ చెప్పండి. ఇందాక అందరూ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం, విరాజ్ గారు చిత్తకొట్టేశారు, ఎరగొట్టేశారని చెప్పారు. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు చేయడానికి మీరేమన్నా హోంవర్క్ లాంటిది లేకపోతే వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? ఎందుకు కష్టంగా క్యారెక్టర్ మీకు? యా అండి, అంటే ఇప్పటి వరకు నాకు కూడా సంతోష్ క్యారెక్టర్ చాలా కొత్తది. నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. వినోద్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు గ్లిమ్స్లో మీరు చూస్తే ఇలాంటి కొన్ని మెమరీస్ని ఒక అతను మర్చిపోతే, మొత్తం అన్నీ మర్చిపోతే ఏంటి అన్నది. సో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే మా కథ అంతా గ్లిమ్స్లో ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని క్యారీ చేసేటప్పుడు చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి, ఎలా బిహేవ్ చేయబోతుంది ఇన్ ద సిచ్యువేషన్. సో డెఫినెట్లీ అవన్నీ మేము ఇద్దరం కలిసి టీం మొత్తం కలిసి వర్క్షాప్ చేసాము. వర్క్షాప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఏం జరిగింది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయబోతుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని చేసామన్నమాట. ఐ హోప్ లైక్ ఐ గేవ్ మై 100% ఫర్ దట్ క్యారెక్టర్. అది రేపు పొద్దున మీరే చెప్పాలి నాకు. వినోద్ గారు, వినోద్ అనే పేరు దగ్గర నుంచి వెరైటీగా ఏదో డబ్ల్యూతో స్టార్ట్ చేశారు, ఏంటది? ఆయన ఈటీవీకి పెద్ద ఫ్యాన్ అండి, విన్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే అశ్విన్, వినోద్, ఈటీవీ విన్, విన్ విన్ విన్. ఓకే, బేసిక్ ఏం లేదండి, వినోద్ అంటే విఐఎన్ఓడి వస్తుంది, కనీసం పేరులో ఉన్న విన్ ఉండాలని డబ్ల్యూ పెట్టుకున్నాను అంటే అంతే యాక్చువల్గా. ఓకే. సాయి గారు, 16 ప్రాజెక్ట్స్ అన్నారు, 4 సిరీస్ అన్నారు. మీరు పిక్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? కొత్త టాలెంట్ అంతా కొత్తగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తారా? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మనం ఇందాక చెప్పిన దానిలో 2 జరిగినాయి సార్. మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకి scriptlab@etvin.com అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడి ఉంది. దానిలో వాళ్ళు సినాప్సిస్ కానీ, లేకపోతే పిచ్ డెక్ కానీ, లేకపోతే వాళ్ళు అనుకుంది ఏదైనా కానీ దాన్ని రాసి పంపొచ్చు.
మా టీం చూస్తారు, చూసి వితిన్ 7 డేస్తో రిప్లై ఇస్తారు. అది మాకు సూటబుల్ అవుతుంది, మా కాంటెంట్లో ఫాలో అవుతుంది, మా క్యాలెండర్లో ఉండొచ్చు అనుకుంటే నరేషన్ తీసుకుంటామండి. సింపుల్, ఎంత ఈజీ. ఓకే. అండ్ మేము అందరం యాక్సెసిబుల్ అని ఉంటాం, నితిన్, నేను, మా టీం అందరు కూడా. ఓకే. సో యా, మీరు శరత్ గారు. యాక్సెసిబుల్లో ఉండటమే ఇక్కడ అడ్వాంటేజ్ సార్, Okay. కంపారిటివ్ అందరికండి. ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే శరత్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్. సార్ శరత్ గారు, సార్ క్వశ్చన్ మర్చిపోయారు, కుమార్ దూరిపోయే మధ్యలో. ఓకే. సంతోష్ శరత్ గారు, పోనేడు సార్ మిమ్మల్ని. శరత్ గారు, సార్. మీరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మీకు పెద్ద సంస్థ ఉంది, గీతార్ట్స్. సార్. గీతార్ట్స్ కాకుండా ఈటీవీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అదే కాకుండా గీతార్ట్స్లో ఉన్న మీ కోలీగ్స్ మొత్తం, మీ గ్యాంగ్, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిన గ్యాంగ్ మొత్తం సార్. ఇక్కడ ప్రెజెన్స్ మిస్ అయింది. ఎందుకు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళంటే ఏదో ట్రావెల్ అనుకోవచ్చు. లేదు మేము ఐడెంటిఫై చేసామండి ఫస్ట్. డౌన్ ఓకే. ఇది మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, మీరు డౌన్ టు ఎర్త్ అని. సో అదేం లేదు సార్, ఫస్ట్ గెస్ట్ లిస్ట్ షేర్ చేసింది కూడా మన నవీన్ గారు, వాసు గారు అయినా. సో వాసు గారు అర్జెంట్గా హ్యాడ్ టు గో టు కొచ్చిన్ అనమాట లాస్ట్ మినిట్లో. సో మార్నింగ్ అనుకున్నాము, దానివల్ల వాసు గారు మధ్యాహ్నం పోస్ట్పోన్ చేసుకున్నారు ఆయన షెడ్యూల్. లోపల అందరూ మన అల్లు సినిమాస్ ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చిందని మళ్ళీ ఈవినింగ్కి మేము రీషెడ్యూల్ చేసాం. దానివల్ల కుమార్, ఓటు. శరత్ గారు, అంటే జర్నలిస్ట్గా పరిచయం మీరు. సార్. జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన తర్వాత మీ కంటెంట్ ఒక పేజ్లో మీరు సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ ఇంత పెద్ద సిరీస్గా టర్న్అవుట్ అయింది. అంటే ఇంత పెద్ద ఈటీవీ విన్ కొలాబరేటెడ్ అయింది. ఆ కంటెంట్ రైటింగ్ మీద మీకు ఉన్న ప్యాషన్ ఏంటి? దాన్ని ఇప్పుడు నాస్టాలజియాతో ఆగకుండా ఇంకేమైనా కంటిన్యూ చేస్తారు? సో కంటెంట్ ఏమో సార్, నాకు మనం మిస్ అయిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎందుకో ఇష్టం. నేను కోవిడ్ టైంలో ఊరికే స్టార్ట్ చేసిన పేజ్ అది. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం అందరం. ఆ టైంలో ఏదో ఒకటి చెప్దామని ఓ రోజు సండే ఎలా ఉంటుంది, చిన్నప్పుడు సండే ఎలా ఉండేది అని స్టార్ట్ చేసిన పేజ్. స్టార్ట్ చేసి సడన్గా ఎందుకో పోస్ట్ పెడితే దానికి 1000 లైక్లు వచ్చినాయి పొద్దున్న లేచేసరికి. ఇదేంటో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. అది కాసి అక్కడి నుంచి సరే అని రాయడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ తర్వాత వాయిస్తో పెట్టడం స్టార్ట్ చేశాను, వైరల్ అయినాయి. సో లక్కీగా వైరల్ అయింది, ఏదో పని అయ్యేలా ఉందని చెప్పేసి కట్ చేస్తే, ఊరికే చేసిన పేజ్ కట్ చేస్తే అక్కడి నుంచి సిరీస్ వరకు వచ్చింది. సో ఇందులో బాగా అనిపించే విషయం ఏంటంటే, నా టీంలో ఉండే సాయి తేజ అనే కుర్రోడు ఆ పేజ్కి తమ్నెయిల్స్ ఇవన్నీ ఎడిట్ చేస్తుండేవాడు. తను చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. కట్ చేస్తే తనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మన పోస్టర్ డిజైనర్ అండి. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న పోస్టర్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఊరికే చేసే అబ్బాయి, డిజైనింగ్ చేసిన అబ్బాయి. ఇవన్నీ నెక్స్ట్ ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని ఈ పేజ్ వరకే ఆపుతారా? ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ వచ్చింది కదా దీని నుంచి. హిందీలో కూడా చేద్దాం అనుకుంటున్నారండి, పాన్ ఇండియా. వినోద్ గారు, సార్ మీ ప్రొడ్యూసర్కి ఏం క్యారెక్టర్ ఇవ్వలేదా? ప్రొడ్యూసర్ గారికి ఇంకా ఆయన బాగా లేదు, ఒక క్యారెక్టర్ చేయాలంటే, కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. సో అది ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అనేది ఆయన్ని అడగాలి మీరు. శరత్ గారు ఎందుకని? లేదు సార్, అదే ఇందాక మనం అనుకున్నట్టే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి బన్నీ గారు. సో రేపు అన్న రోజు నేను ఇక్కడ యాక్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో నా వల్ల షూటింగ్ అయిపోవడం ఇది కరెక్ట్ కాదు. సో నేను అందుకని చెప్పేసి లేదు, నేను బ్యాక్ ఎండ్లో రైటింగ్ సైడ్ ఉంటా లేదా ప్రొడక్షన్ సైడ్ ఉంటా అని చెప్పి యాక్టింగ్ సైడ్ అసలు దూరలేదండి. విరాజ్ గారు, యాక్చువల్గా ఒక స్మాల్ థింగ్, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దీంట్లో ఉంది. చాలామంది డైరెక్టర్స్ ఇందులో యాక్టర్స్గా చేశారండి. ప్రియదర్శన్ రామ్ గారు మీకు తెలుసు, రైటర్ డైరెక్టర్, ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు. కాశీ గారు ఉన్నారు, చిత్తం మహారాణి డైరెక్టర్, ఆయన ఇందులో యాక్టింగ్ చేశారు. సో ఇలా ఒక పాపులర్ ప్రొడ్యూసర్ అండి. ఈ మధ్య సెన్సేషన్కి కేర్ ఆఫ్ అయిన ఒక ప్రొడ్యూసర్ ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ రోల్ చేస్తున్నారు. కాదండి, ఈ మధ్య అగైన్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్, ఆయన డెబ్యూ కూడా మా చేతుల్లోగానే వెళ్తుందండి. సో విరాజ్ గారు, చెప్పండి. బేబీ తర్వాత వచ్చిన గుర్తింపు కొంచెం సెలెక్టివ్గా ఉన్నారా మీ క్యారెక్టర్స్ విషయంలో? అంటే ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి కానీ చూజీగా వెళ్తున్నట్టు ఉంది. యా అంతే అండి, అంటే కంటెంట్ బట్టి, క్యారెక్టర్ బట్టి అండి. సో యా బేబీ ఆల్మోస్ట్ అయిపోయి 2.5 years అవుతుంది. సో టు బీ ఆనెస్ట్, పొద్దున్న నేను ఏదో తొందరపడట్లేదు అనిపిస్తుంది. నాకు తొందర ఉందండి, చాలా తొందర ఉంది. ఆ కంటెంట్ మన దగ్గరికి రావాలి, ఇట్ హ్యాస్ టు చూసెస్ అనిపించింది. ఆఫ్టర్ గెటింగ్ నాకు గుర్తుకొస్తున్నాయి వచ్చినప్పుడు, సంతోష్ది వచ్చినప్పుడు, దెన్ ఐ ఫెల్ట్ అంటే సో దెర్ విల్ బీ ఏ సాటిస్ఫాక్షన్ టు ద సోల్ మనం కొన్ని చేసేటప్పుడు. అది కొన్ని మనల్ని ఎత్తుక్కుంటాయని నా ఫీలింగ్. సో నేను సర్చ్ చేస్తున్నాను, మంచి కంటెంట్ దొరికినప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అలా నాకు ఇది కుదిరింది. మధ్యలో నేను ఇంకొక ప్రాజెక్ట్ చేశాను, బట్ దట్ డిడ్ంట్ కమ్ అవుట్. అది చాలామందికి తెలియదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్.
అలా నాకు ఐ థింక్ దీంతో నాకు నెక్స్ట్ టైం ఇంకా కంటిన్యూస్గా రావాలని కోరుకుంటున్నాను. మర్చిపోవటం అనే కాన్సెప్ట్ వస్తే మనకి ఫస్ట్ గజనీ గుర్తొస్తాడు. రైట్. సో ఆ తర్వాత అపరిచితుడు కానీ వసంత కోకిల Right. డిఫరెంట్ ఎమోషన్స్లో అవునండి. ఉంటాయి. ఈ ఎమోషన్ కొంచెం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 'గజినీ' లాంటి సినిమాలు చూసుకుంటే వెరీ సీరియస్ నోట్‌లో రన్ అవుతూ ఉంటాయి. సో, బట్ మన దాంట్లో ఏంటంటే అండి ఒక సిట్యుయేషన్ ఉంటది. ఇట్స్ వెరీ సీరియస్ ఫర్ ద క్యారెక్టర్. బట్ ఏంటంటే ఇట్ విల్ బీ లైక్ ఏ ఫన్ అండ్ అడ్వెంచరస్ రైడ్ విత్ ఫ్రెండ్స్ అండి. సో, మీకు చూసినంత సేపు మీరు వాడు మర్చిపోవడం, వాడి సిట్యుయేషన్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నవ్వుకుంటారు. సో, ఇట్ విల్ బీ గోయింగ్ ఇన్ దట్ వే. సో, కానీ లాస్ట్‌కి వచ్చేసరికి మీకు అర్థమవుతది అది ఎంత పెయిన్ ఒక మెమరీస్ గాని ఏదైనా మర్చిపోయి ఒక సిట్యుయేషన్ అలాంటిది హ్యాండిల్ చేయాలంటే హౌ మచ్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని ఎంత దానికి సపోర్ట్ చేయాలి అన్నది మీకు క్లారిటీ వస్తది. యాహ్! రాజశేఖర్ గారు. లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. రాజశేఖర్ గారు. చెప్పండి సార్. సో, అంటే మీరు అందరి ఆన్సర్స్ వింటూ మిమ్మల్ని పిలుస్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు. బట్ చూసినంత వరకు గ్లిమ్స్ అవి చాలా నచ్చినాయండి. వీళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వీళ్ళతో ఉన్నటువంటి అసోసియేషన్ మీకు ఎలా అనిపించింది? షేర్ చేసుకోండి. అబ్బో, ఇది 1.5 year జర్నీ అవుద్దండి కంప్లీట్గా. 1 minute చెప్పేయండి పోనీ. అయ్యో, బాగుందండి. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనిపించే టీమే ఇదంతా ఎప్పుడైనా సరే. అండ్ ఇది నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది ఇది కూడా మళ్ళీ నాకు ఈ ప్రాజెక్ట్ ఇదంతా. సో సో మెమొరబుల్. ఇప్పుడు ఈ కాంటెంట్ ఎలాగైతే మిమ్మల్ని ఒక జ్ఞాపకాలు ఒక మెమరీస్లోకి తీసుకెళ్ళిందో, సో ఇది ఈ జర్నీ కూడా సేమ్ అలాంటిదే అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ Thanks. అజయ్ గారు. సో మీ హాయ్ అండి. యా వి ఆర్ హియరింగ్. సో మీకు అంటే ఇందాక అందరిని అడగడం జరిగింది, మీకేం గుర్తొచ్చినాయి, బాగా మెమరైజ్ చేసుకుంది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సినిమా ఎంత తీసినా సరే దానికి ఇంకా సోల్ చేర్చేది బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్, పాటలు ఇవే. సో మీరు చేసినంత వరకు మీరు ఎంత కనెక్టెడ్గా ఉన్నారు బిట్ టు బిట్ సీన్ కనెక్షన్ వరకు మీకు ఎలా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్కోర్ ఇంకా స్టార్ట్ చేయాలండి, ఇంకా స్టార్ట్ చేయాలి. బట్ డెఫినెట్లీ స్కోర్ బాగా వస్తుందని చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు రోజు మా పాపకి చిన్నప్పుడు మార్నింగ్ తినిపిస్తుంటా ఫుడ్ అది తినిపించినప్పుడు నాకు చిన్నప్పుడు కథలు అడుగుతూ ఉంటుంది, చిన్నప్పుడు ఏం చేసేవాడివి ఏంటంటే. సో ఎవ్రీడే ఒక పెయిన్ ఉంటుంది నాకు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ లైఫ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ వి వాంట్. సో డెఫినెట్లీ ఆ మెమరీస్ మనకి మ్యూజిక్ రూపంలో బయటకు వస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అనమాట అది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ శరత్ గారు. సాయి గారు. శరత్ గారు, మ్యామ్ లైక్ ఇది సిరీస్గా తేవాలి అన్న ఫస్ట్ థాట్ ఎవరిదండి? సో ఇందాక సాయి గారు చెప్పినట్టే ఇది అసలు సీరియస్గా అసలు ప్లాన్ లేదండి. నేను రేలంగ్ మాయిలో ఆ కథలు చెప్పినప్పుడు 90 seconds ఎపిసోడ్లు అవన్నీ కథా సుధా అని ఒక 40 to 50 ఎపిసోడ్స్ చేద్దాం. మన చిన్నప్పుడు జరిగిన అమ్మమ్మ ఇల్లు, అప్పట్లో ఇంటికి వెళ్ళినప్పుడు వేసవి సెలవులు ఎలా ఉండేది అవన్నీ చేద్దాం అనుకున్నాము. అలాగే ప్రాజెక్ట్ బిగిన్ అయింది. ఆ జర్నీలో దీన్ని కథా సుధా బదులు ఒక సిరీస్గా చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే డిస్కషన్లో అది సిరీస్లో కన్వర్ట్ అయింది. అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? వాట్ ఈస్ ఎపిసోడ్ డ్యూరేషన్ అంటే? సో ఇది ఒక 7 episodes దాకా అనుకుంటున్నామండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా కంటిన్యూషన్స్. ఇది కథా సుధాకి చేద్దాం అనుకున్న షార్ట్ ఎపిసోడ్స్ కాస్త సిరీస్ అయింది. సిరీస్ అయ్యే లోపు అది మళ్ళీ సిరీస్గానే ఉంటుందా, సినిమా వద్దా ఏంటి అనేది మాకు సాయి గారు ఇంకో 2 నెలల రోజుల్లో చెప్తారు. సాయి గారు ఇప్పటికైతే ఏం ఆలోచించలేదా? లేదండి, ఇప్పటికైతే సిరీసే చూద్దాం. సాయి గారు అదే లాస్ట్ 1 yearలో వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు మీరు చేశారు. కొన్ని కాంట్రవర్సీలు అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. సో మొత్తం అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ జరిగినాయి. బట్ ఓవరాల్గా ఎక్కువ మేజర్ సక్సెస్ అనేది మీరు చూశారు. గాద్ర అవార్డ్స్ కూడా కొట్టారు. ప్రయోగాలు చేయడం ఆపుతారా లేదా చేస్తూనే ఉంటారా? ఎట్లా ఉండబోతుంది మీ ఈటీవీ విన్ దానికి సంబంధించింది? నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పారు సార్, అంటే ఈ ఆర్ఎఫ్సీలో పెద్ద మనిషి ఒక ఆయన, కథను నమ్మండి, కథనాన్ని నమ్మండి, సినిమా తీయండి, ఎర్నింగ్స్ కాదు లర్నింగ్స్ తీసుకోండి అని చెప్పారు సార్. సో అది ఫిట్ కాస్ట్ దట్ వీఆర్ ఓకే, ప్రయోగాలు చేస్తూనే ఉంటాం సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి గుర్తుకొస్తున్నాయికి సంబంధించి. సో అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ విన్ టీం అందరికీ, గుర్తుకొస్తున్నాయి టీం అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విరాజ్ రోషన్ గారు.